అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ దుర్గాలమ్మ తల్లి జాతర మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారి జ్వరం నుంచి భక్తులు క్యూ కట్టారు. మహిళలు వేద పండితుల ఆశీర్వచనాలతో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. పలు రకాల మొక్కులు తీర్చుకున్న మహిళలు అమ్మవారికి కొత్త చీరలు సమర్పించి తిరిగి ధరించేందుకు పోటీపడ్డారు. సబ్బవరం గ్రామ పంచాయతీలలో 5 శివారు గ్రామాలు ఉండగా మండల కేంద్రమైన సబ్బవరం శ్రీ దుర్గాలమ్మ తల్లి భక్తుల పాలిట కొంగు బంగారంగా భావిస్తారు. స్థల పురాణం విషయానికొస్తే సబ్బవరం పంచాయతీ పరిధిలోని 5 గ్రామాల గొర్లెవానిపాలెం గ్రామ దేవత కుంచాలమ్మ బంగారమ్మ తల్లి, ఆదిరెడ్డిపాలెం శ్రీ పరదేశమ్మ తల్లి, పెదనాయుడుపాలెం శ్రీ మల్లమ్మ తల్లి, చిన్న గొల్లలపాలెం శ్రీ ముత్యాలమ్మ తల్లి లాంటి అమ్మవార్లను పంచుకొని ఆలయాలు నిర్మించి ప్రతి ఏటా వార్షికోత్సవాలు పండుగలు నిర్వహిస్తుండగా 5 గ్రామాలకు ఆరాధ్య దేవతగా ఉమ్మడిగా ప్రజలంతా భక్తిభావంతో సబ్బవరంలో శ్రీ దుర్గాలమ్మ తల్లి ఆలయాన్ని ప్రతిష్ఠింపచేశారని పూర్వం పెద్దలు చెబుతారు. स्वामी మేజర్ పంచాయతీ అయినటువంటి సబ్బవరం గ్రామంలో వేచేసి ఉన్న అమ్మలగన్నమ్మ ఆదిపరాశక్తి అయినటువంటి భక్తుల యొక్క కోరికలను తీర్చే కల్పవల్లిగా నిర్వహించుతూ అమ్మవారి యొక్క కృపాకరుణాక్షించడం భక్తులు ఎవరి మంది కూడా పొందడం జరుగుతుంది. కారణం ఏంటనగా ఈ 9 రోజులు కూడా అమ్మవారిని సాటింపు చేసి అలాగే అనుపు మహోత్సవ కార్యక్రమం అనగా పండగ మహోత్సవ కార్యక్రమాన్ని తెల్లవారుజాము 3 గంటల నుండి నుంచి కూడా అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, కుంకుమ నామార్చనలు, పూజా కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నది. అలాగే భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని అందుకు అమ్మవారి కృపా కరుణ పొందడం జరుగుతున్నది. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు ఘటాలు ఈ యొక్క ప్రాంతంలో సాయినగరు, అలాగే గోపాల్ నగరు, అలాగే పాదసబ్బవరం, అలాగే కోమటి వీధి, గడ్డం వీధి, ఇలా మన ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా ఘటాలు మనం శాస్త్రోక్తంగా జరుపుకుంటున్నామో అలాగే ఈ సంవత్సరం కూడా ఆయా కార్యక్రమాన్ని జరుపుకున్నాం. కనుక ఈ యొక్క కార్యక్రమాలలో భక్తులు 50 మంది కూడా పాల్గొని అమ్మవారి కృపా కరుణా కటాక్ష పొందడం జరుగుతున్నది. అమ్మవారికి ఇచ్చే చీరలు ఈ